మహామంత్రి తిమ్మరుసును కృష్ణదేవరాయలు నిజంగానే బంధించి కళ్ళు పీకించాడా, లేక 500 ఏళ్లుగా మనం ఒక అబద్ధపు కట్టుకథను నిజమని నమ్ముతూ ఆ మహనీయుల మధ్య లేని శత్రుత్వాన్ని అంటగడుతున్నామా? విజయనగర చరిత్రలోని అత్యంత విషాదకరమైన వివాదాస్పదమైన ఈ మిస్టరీని ఈ వీడియోలో ఛేదిద్దాం రండి. బాగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం రాయల కుమారుడికి తిమ్మరుసు విషం పెట్టి చంపించాడని, దాంతో ఆగ్రహించిన రాయలు అప్పాజీ కళ్ళు పీకించి పెనుకొండ చీకటి గృహంలో బంధించాడని అంటారు. ఇందులో తిమ్మరుసు పాత్ర లేనే లేదని తరువాత నిజం తెలుసుకున్న రాయలు పరుగున పెనుకొండ వెళ్ళి క్షమాపణ కోరితే, కళ్ళు లేని నేను నీ కళ్ళు చూడలేను రాయా అని తిమ్మరుసు అన్నట్లు సినిమాల్లో నాటకాల్లో చూశాం. గుండెల్ని పిండేసే ఈ సన్నివేశం చూసి అందరం కన్నీళ్లు పెట్టుకున్నాం. కానీ అసలు నిజమేమిటంటే దీనికి ఒక్క చారిత్రక ఆధారము లేదు. నిజానికి చరిత్ర ఏం చెబుతోంది? కృష్ణరాయల కొడుకు అనారోగ్యంతో మరణించింది నిజం, ఆ దిగులుతో రాయలు మరణించింది నిజం. కానీ రాయల మరణం తరువాత కూడా తిమ్మరుసు విజయనగర మహామంత్రిగా పనిచేశాడు. తిరుపతి దగ్గర దొరికిన ఒక పురాతన శాసనం ఈ విషయాన్ని చెప్తోంది. రాయలు చనిపోయాక కూడా రాజ్య వ్యవహారాల్లో తిమ్మరుసు పాలు పంచుకున్నాడని, తన అవసాన దశలో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా తిరుమల వెంకటేశ్వరుడి సేవలో గడిపాడని ఆ శాసనం చెబుతోంది. ఒకవేళ కళ్ళు పీకించే ఉంటే అంధుడైన వ్యక్తిని ఏ సామ్రాజ్యమైనా మహామంత్రిగా ఎలా కొనసాగిస్తుంది? అది కూడా అంత సంక్షోభ సమయంలో. తర్కానికి అందని విషయం ఇది. ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే చిన్నతనంలో రాయలను చంపమని సవతి తల్లి ఆదేశించినప్పుడు మేక కళ్ళు తెచ్చి చూపి రాయల ప్రాణాలు కాపాడిన వ్యక్తి తిమ్మరుసు. తిమ్మరుసు లేకపోతే కృష్ణరాయలు లేడు, కృష్ణరాయలు లేకపోతే తిమ్మరుసు లేడు. అలాంటి ప్రాణ స్నేహితుడు, తండ్రి లాంటి గురువు రాయల కొడుకును చంపుతాడనుకోవడం కేవలం కల్పితం. నాటకీయత కోసం, కథలో మలుపుల కోసం ఎవరో రాసిన ఈ కట్టుకథ కాలక్రమేణా నిజమని నమ్మేలా అయిపోయింది. చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలు మాత్రమే కాదు, వాస్తవాల వెతుకులాట. నాటకాలు, సినిమాల్లో రక్తి కట్టించడం కోసం అల్లిన అబద్ధాలు మన మహనీయుల వ్యక్తిత్వాన్ని తక్కువ చేయకూడదు. కృష్ణదేవరాయలు, తిమ్మరుసుల మధ్య ఉన్నది పవిత్రమైన బంధం, అపనమ్మకం కాదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. అమరావతి ప్రాంత ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. సంప్రదించండి 04069032244.